గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 23/1/2025. So disclaimer, first it is educational purpose only. I am not a SEBI advisor and it is not a buying and selling recommendation గుర్తించండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మన వార్తకి వెళ్దాం ఈరోజు. సో ఈరోజు మన టుడే మిర్రర్ బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తున్నాము. డౌ జోన్స్ నిన్న అమెరికా మార్కెట్ లాభాల బాట ముగిసింది. డౌ జోన్స్ 130 పాయింట్స్ అప్, నాస్డాక్ 252 అప్, S&P 500 37 అప్. అండ్ యూరోపియన్ మార్కెట్ ఆల్మోస్ట్ లాభాల బాట ముగిసినట్టే చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ ఓన్లీ 3% డౌన్ అయితే, ఫ్రాన్స్ 66 పాయింట్ అప్, జర్మన్ 212 అప్లో ఉంది. ప్రస్తుతం ఆసియా మార్కెట్ ఆల్మోస్ట్ మిక్స్డ్గా రన్ అవుతుంది. మన సింగపూర్ నిఫ్టీ అయితే నష్టాబాద్ రన్ వస్తుంది, 50% డౌన్. యాంగ్సన్ 120 పాయింట్ అప్. తైవాన్కు ఈరోజు ఆల్డే ఉన్నటువంటి బహుశా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. జపాన్ మాత్రం 108 పాయింట్స్ అప్లో ఉంది, అది గుర్తించండి. సో నిన్న మార్కెట్స్ మన ఫారినర్స్ యథావిధిగా ఆల్మోస్ట్ కంటిన్యూగా సేల్ చేస్తున్నారు. అండ్ నిన్న కూడా 4025 crores షేర్స్ గల వర్తగా షేర్స్ సేల్ చేస్తే, మన మ్యూచువల్ ఫండ్స్ వారు 3640 బై చేశారు. నిఫ్టీ 131 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ 154 అప్. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తగ్గింది, గుర్తించండి. ఇండియా విక్స్ కూడా కొద్దిగా తగ్గింది, 16.77. ఇండియా విక్స్ ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నట్టు మనం భావించవచ్చు. సో నిన్న పీసా నిఫ్టీ రేషియో పుడ్కా రేషియో కూడా కొద్దిగా పెరిగింది, 0.77 నుంచి 0.88. ఈ బిలో 1 ఉన్నంత వరకు బేరిస్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎబో 1 పుడ్కా రేషియో ఉంటుందో అది బులిష్గా మన సంకేతం, అది గుర్తించండి. సో నేను నిఫ్టీ కొద్దిగా లాభపడింది. బట్ నిఫ్టీలో ఎక్స్పోజ్ చేసుకోండి, కనీసం 3-4 డేస్ మన గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడాలి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా లాభపడ్డది. బట్ ఇది 3-4 డేస్ కంటిన్యూగా అయితే కానీ ఇందులో మూమెంట్ జరగదు. ఇండియా విక్స్ కొద్దిగా తగ్గింది, అది గుర్తించండి. ఈనాడు హెరిటేజ్ ఫుడ్ గురించి వార్త వచ్చింది. అది సుమారు 67 పాయింట్స్ అప్, 133 crores లాభం ప్రకటించింది. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే ఆంధ్రజ్యోతిలో కూడా హెచ్ఏఎల్ లాభం కూడా 2980 crores, అంతకుముందు కన్నా 20% అప్. సో ఇది కూడా లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఉడ్కో కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఉడ్కో మేము ప్రతిసారి మంచి షేరు. ఈ షేర్ని ప్రతి తగ్గింపులో తీసుకోవాలి. ఈ డివిడెండ్ ప్రకటించింది 30 జనవరికి 2 రూపీస్ డివిడెండ్. సో మంచి లాభాలు ఉంది, ఈరోజు పెరిగే అవకాశం ఉంది. బట్ ఈ షేర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ 6 months 1 year నిలబడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్వల్పంగా లాభంతో ప్రకటించింది, 16,730 crores, అది గుర్తించండి. అండ్ ట్రెండింగ్ షేర్గా ఈ మధ్య లిస్ట్ అయిన బిజినెస్ ఇది అప్పుడప్పుడు లైమ్లైట్ వస్తుంది, 5 స్టార్ బిజినెస్. సో మన టెక్నికల్ చూద్దాం. బిజినెస్ లైన్ ప్రకారం బీపీసీ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, 66 పాయింట్ అప్. సో ఈ బీపీసీ ఎస్పీఎల్ రిజల్ట్స్ బాగా ఇవి అన్ని లైమ్లైట్ ఉండే అవకాశం గుర్తించండి. బ్రోకర్ కాల్ కింద మన బిజినెస్ లైన్ వాళ్ళు సైంట్ డిఎల్ఎం ఇచ్చారు. మన టెక్నికల్గా దీన్ని చూద్దాం. దీని ప్రకారం రిలయన్స్ వాళ్ళు కూడా ఒక బెంగళూరు బేస్డ్ సమ్ ఎస్ఎల్ ఫుడ్స్ ఎక్కువ చేసిన వార్త వచ్చింది. సో రిలయన్స్ షేర్ చాలా రోజు పెరగడం లేదు, అది గమనించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద చెంబర్ ప్రకటించారు. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది కాబట్టి ఫెడరల్ షేర్స్ అని పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం టుడే ట్రెండింగ్ కింద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇచ్చారు. ఈ బ్యాంక్ షేర్స్ అన్ని ఈ మధ్య మంచి రిజల్ట్ ప్రకటించింది. బట్ మార్కెట్ సెంటిమెంట్ మూలంగా తగ్గుతున్నాయి, వేరే విషయం. బట్ మన పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఈ టైంలో కింది లెవెల్లోనే వాటిని అక్రూట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. అట్లనే బడ్జెట్లో ఐఆర్కి మంచి బడ్జెట్ ఉండొచ్చు అనే వార్త వస్తున్నాయి కాబట్టి ఇర్కాన్ కూడా పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. సో మనీ కంట్రీ ప్రకారం ఫారెన్ డిఫెన్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమో పెట్టుకుంటే వార్త వచ్చింది. ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ నుంచి అవకాశం ఉంది. ఫ్యూచర్ సెగ్మెంట్లో లాంగ్ బిల్డప్లో ఈరోజు ఇవి కింద షేర్ ఉన్నాయి. ఇవి ఎక్స్పైరీ ప్రత్యేక ఉద్దేశం ఓపెన్ టెస్ట్ ఇందులో బిల్డప్ అయింది కాబట్టి. షార్ట్ కవర్లో కూడా ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, షార్ట్స్ బిడ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ షేర్ ముందు పెడతాయని మన ఎక్స్పైరీ డేట్ లోపల దీని ఒక సూచిక. లాంగ్ అన్వైన్ ఓపెన్ టెస్ట్ తగ్గి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే షార్ట్ బిల్డప్ కూడా ఈ లిస్టులో ఉన్న షేర్ తగ్గే అవకాశం ఉంటుంది యాజ్ పర్ మన ఫ్యూచర్ ఆప్షన్ డేటా ప్రకారం. ఐఎస్సి డెలివరీ కింద నేను నాకు ఈ షేర్లు మినిమం 66 నుంచి ఆల్మోస్ట్ 70% ఈ షేర్లో ఐఎస్సి డెలివరీ జరిగింది. సో ఐఎస్సి డెలివరీ జరిగిందంటే ముందు ప్రత్యేక దీని యొక్క ఉద్దేశం. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎల్జీ ఎక్విప్మెంట్ అవెంటీ ఫిట్స్ ఇచ్చారు. ఇవి రెండు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి, నిన్న ఇవి పెరిగాయి.
సో బిజినెస్ సిఎన్బిసి 18లో పాజిటివ్ డిఫెన్స్ ఎమో ఇచ్చినట్టు ఆ సుమారు 12,000 క్రోర్స్ ఈ షేర్ లైమ్లైట్ నుంచి అవకాశం ఉంది. అండ్ బీపీసీఎల్ బోర్డు కూడా ఒక $121 మిలియన్ ఇండోనేషియాలో క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది. ఈరోజు బ్యాన్లో షేర్స్ ఒక లిస్ట్ పెరిగింది. ఈరోజు బ్యాన్లో ఆర్బీఎల్ బ్యాంకు, కెన్ఫిన్ హోమ్, బంధన్ బ్యాంకు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎంజిఎల్, పిఎన్బి, మన్నపురం ఫైనాన్స్, ఇండియా మార్ట్, ఆర్బీఐ బ్యాంకు, ఏబిఆర్ఎఫ్ఎల్, డిక్షన్ ఉంది. ఇవి ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లు ఉన్నాయి కాబట్టి కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. అందుమూలంగా తగ్గే అవకాశం ఉంది కొద్దిగా షేర్లో, బట్ ఇవి క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు రిజల్ట్స్ ఈరోజు 23 జనవరి 2025. ఈరోజు అల్ట్రాటెక్, అదాని గ్రీన్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, హెచ్పిఎస్ఎల్, ఇండస్ టవర్, నిప్పాన్ లైఫ్ ఇండియా, సైంట్, టెరెస్ నెట్వర్క్, ఐఎక్స్, గ్రూవెస్ కాటా ఉంది. సో డివిడెండ్స్ కింద ₹4 డీసీఎంసీ పట్టించింది. దాని రికార్డ్ డేట్ 24th. ఎవరైతే ఈరోజు అంతకుముందు కొన్నారో వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. రేపు రికార్డ్ డేట్ కాబట్టి రేపు కొన్న వాళ్ళకి డివిడెండ్ రాదు అని గుర్తించండి. అట్లనే ఒబిరియట్గా ₹2 ప్రకటించింది. దానికి రికార్డు రేపు. సో ఈరోజు అంతకుముందు కొన్న వాళ్ళకు ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ షేర్లు ఎంత మంచి షేర్ అయినా దాని ఒక టెక్నికల్ అనాలిసిస్ మనం చూడాలి. టెక్నికల్ బలం ఉన్నప్పుడు ఈ షేర్లో స్ట్రెంత్ వచ్చే పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇర్కాన్ ఉంది. ఇర్కాన్ ప్రస్తుతం ₹210 ఉంది, ₹175 లోయెస్ట్ అండ్ $351 హైయెస్ట్. ఆల్మోస్ట్ కింద నుంచి కొద్దిగా పెరిగింది. ఇప్పుడు పెరగడానికి ఆస్కారం ఉంది. చాలా తగ్గింది, ఆల్మోస్ట్ ₹150 తగ్గింది. టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఏ బాగుంది, 15 ఇంప్రూవ్ అయింది. అండ్ గత కంటిన్యూ 5 days పెరుగుతుంది. మొన్న 4-5 days బ్యాక్ ఏకంగా ₹30 పెరిగి మళ్ళీ 3 days నుంచి మన ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ షేర్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ మూవింగ్ ఆర్డర్ కింద ఈ షేర్ అయితే ఇప్పుడు 210 కాబట్టి 221 క్రాస్ అయితే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. హెరిటేజ్ ఫుడ్ మంచి లాభాలు ప్రకటించింది. ప్రస్తుతం ₹450 ఉంది, లోయెస్ట్ 296, హైయెస్ట్ 727. టెక్నికల్గా పర్వాలేదు అని చెప్పొచ్చు. ఆర్ఎస్ఏ 45 ఉంది, బట్ ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, అక్యుమిలేషన్ జరుగుతున్నది. బట్ రిజల్ట్ బాగా ఇచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది 450 ఉంది, ఇప్పుడు 490 క్రాస్ అయితే ఇంత మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉడుకో మంచి రిజల్ట్ ప్రకటించింది. కంటిన్యూగా 5 days పెరిగిన తర్వాత 3 days తగ్గింది. ఈరోజు 227 ఉంది, ప్రస్తుతం 152 లోయెస్ట్, 353 హైయెస్ట్. బట్ టెక్నికల్గా పర్వాలేదు చెప్పొచ్చు. ఆర్ఎస్ఏ 48 ఉంది, బట్ మూవింగ్ ఆర్డర్ ఒక 235. ఇక్కడ ఇంకొక ₹8 క్రాస్ అయిన తర్వాత ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. డివిడెండ్గా ప్రకటించింది. సో మనం ఇన్వెస్ట్ పరంగా ఈ షేర్ ఇప్పుడు తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్ బాగానే ఉంది, పర్వాలేదు. 1666 ఉంది, లోయెస్ట్ 1360 అండ్ హైయెస్ట్ 1880. టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఏ 30 ఉంది, 45 కావాలి. ఈ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. సో రిజల్ట్ బాగుంది, కొద్దిగా ప్రాఫిట్లో ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది 1730 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. 5 స్టార్ బిజినెస్ ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. నేను ఒకరోజు పెరిగింది కాబట్టి ట్రెండింగ్లో వచ్చింది. నేను ఒకరోజు ₹23 పెరిగింది. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పాలి. 43 ఉంది మన ఆర్ఎస్ఐ. అండ్ ఇక్కడ మూవింగ్ ఆల్స్ కూడా 730 క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఫుల్ మూవ్మెంట్ వచ్చే కనిపిస్తుంది. బీపీసీఎల్ ప్రస్తుతం 277 ఉంది, లోయెస్ట్ 234, హైయెస్ట్ 370. రిజల్ట్ బాగానే వచ్చింది. టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. 43, 45 కావాలి. అండ్ మూవింగ్ ఆల్స్ 302 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 515 సెయింట్ డిఎం లిమిటెడ్ ఉంది, లోయెస్ట్ 505 అండ్ హైయెస్ట్ 883. ఆల్మోస్ట్ పై నుంచి బాగా తగ్గింది, ఆల్మోస్ట్ లోకు దగ్గర ఉంది. ఇక్కడ మీరు చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా కన్సల్టేషన్ మళ్ళీ తగ్గింది. బట్ 3-4 days నుంచి పెరగడానికి ఇక్కడ కనిపిస్తుంది. బట్ టెక్నికల్ వీక్ 18 ఉంది, 45 కావాలి. కాబట్టి షేర్ కొద్దిగా దూరం ఉండేది. ఎప్పుడైతే ఇది 675 క్రాస్ అవుతుందో ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. చెంబర్ ఫెర్టిలైజర్స్ ముందు పెరిగే అవకాశం ఉంది, బడ్జెట్ ఉంది. ప్రస్తుతం చెంబర్ ఫెర్టిలైజర్ 497 ఉంది, లోయెస్ట్ 332, హైయెస్ట్ 575. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 50 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ నిన్ననే క్రాస్ అయింది కాబట్టి ఇది ఈరోజు ముందు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం ₹110 ఉంది, లోయెస్ట్ 100, హైయెస్ట్ 170. హైయెస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది, ఇది 44 ఉంది. అండ్ కంటిన్యూగా ఇక్కడ తగ్గిన తర్వాత 7 days తగ్గిన తర్వాత మళ్ళీ 5 days నుంచి పెరుగుతుంది. బట్ ఈ టెక్నికల్గా పెరగాలంటే 120 క్రాస్ అయితే ముందు పెరిగే అవకాశం ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ ఫారెస్ట్ డిఫెన్స్. ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ టైప్ పెట్టినట్టు వార్త వచ్చింది. ప్రస్తుతం 1030 ఉంది.
16 లోయెస్ట్, 1000 ఆల్మోస్ట్ 1600 హైయెస్ట్. టెక్నికల్గా బలపడుతుంది, పడినే ఉంది. బట్ ఇది మూమెంట్, ఇది మూవింగ్ ఆల్స్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 1058 క్రాస్ అవుతుందో ఇలా ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎల్జీ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ప్రస్తుతం 558 ఉంది, 512 లోయెస్ట్, 798 హైయెస్ట్. ఆల్మోస్ట్ లో నుంచి కొద్ది పెరుగుతుంది. చార్ట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ డౌన్ఫాల్ ఎంత అవుతాయి, ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి కన్సాలిడేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 రోజులు పెరుగుతుంది. అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఏ పడుతుంది, పెరగడానికి ఛాన్సెస్ ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. అవంతి ఫీల్డ్స్ ప్రస్తుతం 670 ఉంది, లోయెస్ట్ 472, హైయెస్ట్ 793. టెక్నికల్ బాగుంది, 57 ఉంది. అండ్ మూవింగ్ ఆల్స్ క్రాస్ అయింది, నిన్నే క్రాస్ అయింది మొత్తం. బట్ ముందు పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో. సో ఈ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.